వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలను చంపుతున్నారని సీఎం చంద్రబాబు ఓర్పు సహనంతో ఉండమన్నారు. కాబట్టి ఓర్పు సహనంతో ఉంటున్నామని అన్నారు లోకేష్. ఋషికొండ వ్యవహారంపై సీఎం చంద్రబాబు అధికారులను నివేదిక అడిగారని, త్వరలో అన్ని విషయాలు బహిర్గతం చేస్తామని అన్నారు. ఆడపత్రులు మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. నేను చెప్తున్నా, ఇక్కడండి వైకాపా కార్యకర్త ఎవరికి దెబ్బ తగిలింది, ఎవరిని చంపా, మేము ఒక్కడి జోలికి వెళ్దాం. మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం కరెక్ట్గా. ఈ రోజు కూడా తాడిపత్రులు మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. నేను చెప్తున్నా, ఇక్కడండి వైకాపా కార్యకర్త ఎవరికి దెబ్బ తగిలింది, ఎవరిని చంపా, మేము ఒక్కడి జోలికి వెళ్దాం. మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా గంజాయిపై ఉక్కుపాదం మోపనుంది ఏపీ ప్రభుత్వం. 100 రోజుల్లో రాష్ట్రంలో గంజాయి లేకుండా చేయాలని పోలీసులను ఆదేశించారు మంత్రి లోకేష్. తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు గంజాయిని పూర్తిగా అరికడతామని అన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో ఇప్పటికే చర్చించామన్నారు మంత్రి లోకేష్. గంజాయికి చెక్ పెట్టమని క్లియర్గా చెప్పాను. పోలీసులు ఎవరు నా బంధువులు, నా డ్యూటీకి నేను ఊర్లోకి వస్తే మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలకు సేవ చేయండి, ప్రజలతో ఉండండి. నాకు మొదటి 100 రోజుల గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక్కడనే కాదు, రాష్ట్రం మొత్తం కూడా చేయాలి. ప్రత్యేకంగా మంగళగిరి ప్రజలు నేను హామీ ఇచ్చాను, చెక్ పెట్టండి నేను ఆదేశిస్తాను.